సంతోషాన్ని ఇచ్చేది మరొకటైతే, వృద్ధాప్యంలోకి సంతోషాన్ని ఇచ్చేది మరొకటి. రకరకాలుగా సంతోషాలను వెతుక్కుంటున్నారు. ఒకడు 24 గంటలు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు, బానిసయ్యాడు. ఎవడో చేసిన రీల్స్, ఎవడో చేసిన వీడియోలు, ఎవడో చూపించిన టాలెంట్ చూస్తూ దినాలు గంటలు లైఫ్లో ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నారో అది వాళ్ళకి. మరి ఒకడు డబ్బు వెనక పరిగెడుతున్నాడు, ఆ డబ్బు సంపాదించడంలో పోటీ పడుతున్నాడు. గొప్పవాడు అనిపించుకోవాలి, ధనవంతుడు అనిపించుకోవాలి, ధనవంతుల జాబితాలో చేరాలి, అందరికంటే గొప్పవాడిగా కనబడాలి, అందరి చేత భేష్ అనిపించుకోవాలి, అందరూ నన్ను చూసి ఏడవాలి. ఇది కొంతమంది బ్రతుకులు. మరికొంతమంది జీవితమే వ్యభిచారం, అందులోనే సంతోషం. బ్రతుకంతా వ్యభిచారం. ఎందుకు వీళ్ళు ఇలా తెగబడుతున్నారు? ఎక్కడ చూసినా తప్పుడు సిద్ధాంతాలు, ఎక్కడ చూసిన తప్పుడు జీవితాలు, ఎక్కడ చూసిన కామం పెట్టిపోతుంది, ఎక్కడ చూసిన ధన వ్యామోహం పెరిగిపోయింది, ఎక్కడ చూసిన పదవి వ్యామోహం పెరిగిపోయింది, ఎక్కడ చూసిన. ఎందుకు అని అడిగితే ఒకటే మాట అంటాడండి, జీవితం 3 నాళ్ల ముచ్చటండి, ఇది పోతే తిరిగి రాదు, ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి, జిందగీలో సంతోషంగా ఉండాలి, జిందగీ మళ్ళీ రాదు, జిందగీ అట, లైఫ్ అట, ఉన్నది ఒకటే జిందగీ అట. ఎవడు నేర్పాడు ఈ మాటలు? ఎవడు నేర్పాడు ఈ చిలక పలుకులు? ఎవడు నేర్పాడు ఈ ఎంగిలి మాటలు? బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు. బ్రతుకు ఏంటో నువ్వే డిసైడ్ అవుతావా? బ్రతుకేంటో నువ్వే చెప్పగలవా? ఎంతవరకు బ్రతుకుంటుందో నీకు నువ్వు చెప్పడానికి నువ్వెంత జ్ఞానివి? నీకున్న జ్ఞానం ఏంటి? బ్రతుకునిచ్చింది దేవుడు, దానిపై ఒక ప్రణాళిక రచించింది దేవుడు, దానికంటూ ఆ నిర్మాణం ఇచ్చింది దేవుడు, దాని వెనక ఎన్నో రహస్యాలను దాచింది దేవుడు. మనిషికి ఈరోజు దేవుడు అనే సబ్జెక్ట్ చాలా బోరు సబ్జెక్ట్. మరి ఏది బాగుంది? పాపం బాగుంది, మద్యం బాగుంది, కామం బాగుంది, సెల్ ఫోన్లో కనబడే ప్రతి బూతు వీడియో బాగుంది. అవన్నీ మానుకోమని చెప్పేది దేవుడు గనక నచ్చదు సమాజానికి. అవన్నీ మానుకోమని దేవుడు చెబుతాడు గనక దేవుడు అంటే నచ్చదు. కానీ ప్రేమని దేవుని పిల్లలారా, ఇదే జీవితం అని మోసపోతున్న ఈ లోకానికి మృత్యు అంటే ఏంటో, దాని వెనకేముందో ఈ 2 దినాల ద్వారా చెప్పాలి. ఈ ప్రాంతంలో వారికి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మృత్యు అంటే ఏంటో, దాని వెనకున్నదేంటో చెప్పాలనే ఉద్దేశంతో మృత్యువు చాటిన రహస్యాలు. మృత్యువు చాటుతుందా? మృత్యువు కూడా చెబుతుందా? మృత్యువు కూడా ప్రచారం చేస్తుందా? మృత్యువు కూడా బోధిస్తుందా? మృత్యువు కూడా తెలుపుతుందా? అవును, మనకు మృత్యువు గురించి తెలియదు, జన్మ గురించి తెలియదు. జన్మ గురించి మనకు తెలిసింది శూన్యం, 0. చావు గురించి మనకు తెలిసింది 0. తల్లి గర్భం నుంచి భూమి మీదకి వస్తే పుట్టింది అంటావు. శరీరాన్ని విడిచిపెట్టేస్తే చచ్చాడు అంతే. ఈ పుట్టుక గురించి నాలెడ్జ్ లేదు మనకి, మృత్యువు గురించి నాలెడ్జ్ లేదు. మరి చెప్పేవాళ్ళు ఉన్నారుగా, వినాలిగా, నమ్మాలిగా, లేదు నీకు డౌట్ వస్తే పరీక్షించుకోవాలిగా. ఈ ప్రపంచంలో నిజంగా మనిషి గురించి, మనిషి జన్మ గురించి, మనిషి మృత్యువు గురించి ఈ ప్రపంచానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గ్రంథం ఉంది, దైవ గ్రంథం, 1 and only, కేవలం బైబిల్ మాత్రమే. అది దేవుని నోట నుండి పలకబడిన పుస్తకం. అందులో తప్పులుండవు, అందులో అబద్ధాలుండవు. ఎందుకంటే పలికింది దేవుడు, రాయించింది దేవుడు అని కూడా చదువుతున్న వాళ్ళు ఎందరు? ఎవరు పట్టించుకుంటారు? మత గ్రంథం అని కొందరు త్రోసేస్తుంటే, గ్రంథము కలిగి విశ్వసిస్తున్నామన్న క్రైస్తవులు కూడా దానిని తెరిచి చదివి దాన్ని అర్థం చేసుకొని దేవుని జ్ఞానాన్ని గ్రహించుకునే పాపాన పోవడం లేదు. దానివల్లనండి నమ్ముకున్న వాళ్ళు కూడా ఏదో అవసరాలకు నమ్ముకున్నారు. చర్చికి వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు ప్రార్థిస్తున్నట్టు అంటే 2 కారణాలు కనబడతాయి. ఒకటి, దేవుణ్ణి నమ్ముకుంటే అవసరాలు తీరుతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే
మంచి జరుగుతుంది, అంతే. ఎవరిని అడిగినా ఇదే చెబుతున్నారు, దేవుణ్ణి నమ్ముకుంటే నాకు మరో జీవితం వస్తుంది. ఈ మాట క్రైస్తవులు చెప్పట్లేదు, వాళ్ళకి నమ్మకం లేదు. నువ్వెందుకు నమ్ముకున్నావంటే మృత్యువు తర్వాత ఉన్నది నాకు కావాలి, అందుకే నమ్ముకున్నాను అని మీలో ఎంతమంది ఎవరికి చెప్పారు చెప్పండి? నేనంటే నన్ను ఎవరైనా ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావంటే ఇదే చెప్పానండి అన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే చేయొద్దండి. ప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి, కన్నీళ్ళు పోతాయి, బాధలు పోతాయి. ఎప్పుడు ఈ 60-70 ఏళ్ల జీవితం కొరకు మాత్రమే ఆలోచిస్తారా? లోకమంతా 60-70 ఏళ్ల కోసమే ఆలోచిస్తుంది. దేవుని దగ్గరికి వచ్చిన మీరు అదే 60 ఏళ్ళు 70 ఏళ్ల కోసం ప్రార్థనలు చేస్తారు, అరులు చేస్తారు. మరి మృత్యువు వెనక ఎలాంటి రహస్యాలు ఉన్నాయో, మృత్యువు ఎలాంటి రహస్యాలను చాటిందో మనం తెలుసుకోవద్దా అండి? మనకు మృత్యు అంటే ఒకటే తెలుసు, ఏమంటే భారతదేశంలో అట్ట చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అన్నాడు ఒక కవి శ్రీశ్రీ. ఈ భారతదేశంలో చావు కూడా ఎలాంటిదట? పెళ్ళి కాకపోతే ఏంటండి? ఒక మరణం జరిగితే ఒక మరణం గురించి ఆలోచించి అది మనకేమైనా నేర్పిస్తుందా, ఏదైనా చెబుతుందా, ఏదైనా చాటుతుందా అని ఆలోచించేవాళ్ళు లేరండి. మరీ కుర్రకారు, చెప్పేవాడు లేడు, అడ్డు అదుపు లేదు. ఆ చావు దగ్గర కూడా ఫుల్గా తాగి, ఎందుకంటే ఏమైనా జ్ఞానం కొద్దిగా శవాన్ని చూసైనా జ్ఞానం వస్తుందేమో అని సాతానుగాడు వీళ్ళని పిలిపించి ఫుల్గా పోయిస్తాడు. ఆ శవాన్ని చూసైనా బుద్ధి వస్తుందేమో అనుకుంటే వీడు ఆ శవాన్ని చూడడం ఫుల్గా తాగి వచ్చి డప్పులు ఒకటి పెడతారు, డీజే ఒకటి పెడతారు. ఇక వీడు ఒళ్ళు హోనమైందాక వారం రోజులు లేకపోతే నెక్స్ట్ డే ఎగిరి 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 ఎగిరి. మొన్న ఒక చావుకి వెళ్ళానండి, వేసి ఒకటే పాట వేస్తున్నాడు, పోయిరా 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 మామ. నాకు అర్థం కాలేడు, పోయమంటున్నాడా పోయి రమ్మంటున్నాడా? చచ్చినోడి గురించి పాట అండి, పోయిరామని ఈయన చెప్తున్నాడు. పోయి రావాలా? ఆడు పోయి వస్తాడా? పోయినోడు వస్తే నువ్వు ఇంట్లో ఉంటావా? పోయిరా అన్నావు కదా, వాడు పోయి రెండో రోజు మీ ఇంటికి వచ్చాడు అనుకో, ఫ్రెండే, సావగానే ఫ్లెక్సీలు కట్టేస్తావు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చావగానే ఆడి పక్కన సింహాలు. వాడు ఎలా బ్రతికినా సహనశీలి, మంచికి మారుపేరు, దానగుణం, అదే మంచితనం. ఇక నీకు తెలిసిన కవిత్వం అంతా ఫ్లెక్సీ మీద పెట్టేసి, అవసరమైతే వాడు వెనకాల ఏమండి ఒక పెద్ద సింహాన్ని పెట్టేసి, లేదా ఒక బైక్ పెట్టేసి, అరే నీకు ఆ చావు ఏమి నేర్పిందో ఆలోచించవా? ఈ డ్యాన్సులేంటి, గెంతులేంటి? మృత్యువు చాటుతున్న రహస్యాలున్నాయి. తెలుసుకోవాలి. ఏంటా రహస్యాలు? ఏం తెలుసుకోవాలి మృత్యువు నుంచి అంటే, క్రొత్త నిబంధన కాలంలో అపోస్తుల కార్యములలో ఒక సందర్భాన్ని దేవుడు రాయించాడు లూకా గారి ద్వారా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 32. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 32. మృతుల పునరుద్ధానమును గూర్చి, మృతుల అంటే చచ్చిపోయిన వాళ్ళ, పునరుద్ధానం అంటే తిరిగి మరలా బ్రతకడం అంటారు. పునరుద్ధానం అంటే తిరిగి మరలా బ్రతకడం. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మలు ఉంటాయని చాలామంది అపోహపడతారు. జన్మలు లేవు. దేవుడు చెప్తున్న మాట, ఆయన ఇచ్చింది ఒక జన్మ. ఆ జన్మలోనే నీవు మంచి లేదు, నీతి లేదు, దయ లేదు, కరుణ లేదు, కృప లేదు, జాలి లేదు, పాపాలతో వ్యసనాలతో నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకొని అటు కన్న తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తావు, ఊరికి చెడ్డ పేరు తెస్తావు, దేశానికి చెడ్డ పేరు తెస్తావు. ఆ దేవాతి దేవుడు తలంచుకునేలా బ్రతికావు, అసహ్యంగా బ్రతికావు, పాప భూయిష్టమైన బ్రతికావు. మళ్ళీ ఇంకో జన్మ కావాలంటావు. ఎందుకు ఇస్తాడు? ఏంటి ఉపయోగం? ఒక జన్మనిస్తే నువ్వు ఏం వెలగబెట్టావు? ఎవడు చెప్పాడు నీకు ఇంకో జన్మ ఇస్తాడని? ఒకటే జన్మ. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఒకసారి పుట్టాలి, ఒకసారి మృతి పొందాలి. ఆ తర్వాత తీర్పు ఉంటుంది.
మళ్ళీ జన్మించాం, కానీ మళ్ళీ నిలబడతాం, లేస్తాం. పునరుత్థానం, తిరిగి నిలబడడం, అది ఆ పదానికి కరెక్ట్ అర్థం. తిరిగి నిలబడడం అంటే నువ్వు మళ్ళీ బ్రతుకుతావు. అపోస్తలుడైన పౌలు గ్రీసు దేశంలో ఏథెన్సు ప్రాంతంలో అన్యుల మధ్య, యూదులు కాదు వాళ్ళు, దైవజ్ఞానం తెలియదు వాళ్ళకి, ఆనాడున్నటువంటి ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి, వాళ్ళ మధ్య నిలుచొని ఎలాంటి సంగతులు చెప్తున్నట్టే మహానుభావుడు పునరుద్ధానం గురించి చెప్పాడు. మృతుల పునరుద్ధానం అంటే ప్రసంగం చెప్పాలంటే ఏముండాలి? అందులో ఏముండాలండి? ఆశలు కాదండి, ఆశీర్వాదాలు కాదండి, బ్రతుకేంటో చెప్పాలి, మృత్యువేంటో చెప్పాలి, మృత్యు వెనకేముందో చెప్పాలి. అది మనం వినాలి, అది నేర్చుకోవాలి. అందుకే ఆయన ఏం చెప్పాడట వాళ్ళకి? ఏం ప్రసంగం చేశాడు ఆయన? మృతుల పునరుద్ధానం అంటే ఒక క్రొత్త ప్రాంతానికి, ఒక క్రొత్త మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పవలసిన పాఠం మృతుల పునరుద్ధానం. చాలామందికి తెలియక ఎవరైనా అన్యులు కనపడ్డారనుకోండి, మీ దేవుడు తప్పు అనడానికే వీళ్ళు ఉత్సాహం చూపిస్తారు. తప్పండి, అలాంటి ప్రసంగాలు చేయకండి. ఎదుటివాడిని నువ్వు తప్పన్న కొద్దీ నీకు దూరం అయిపోతాడు వాడు. మనం ఎదుటి వాళ్ళ తప్పులు చూపించే కొద్దీ ఇంకా 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 దూరం అయిపోతాడు. ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడవలసింది వాళ్ళ గ్రంథాల గురించో, వాళ్ళ భక్తి గురించో, లేదంటే వాళ్ళ ఆచారాల గురించో, లేదంటే వాళ్ళ సాంప్రదాయాల గురించో, వాళ్ళ దేవుడి గురించి కాదు. వాళ్ళకి, క్రైస్తవ్యానికి, ప్రపంచానికి తెలియని సంగతులు చెప్పాలి, రహస్యాలు చెప్పాలి. అలా పౌలు గారు మృతుల పునరుద్ధానం గురించి చెప్పాడు. వారు దాన్ని వినినప్పుడు కొందరు నవ్వారట, హేళన చేశారట, అపహాస్యం చేశారట. ఏం చెప్పాడు అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు. 2000 సంవత్సరాల క్రితం చేసిన ప్రసంగం ఇది. గ్రీసు దేశస్థులు, వాళ్ళెవరో తెలుసా? మహాజ్ఞానులు. అప్పటికే అరిస్టాటిల్ అనేవాడు పుట్టి ఉన్నాడు. సకల శాస్త్ర పితామహుడిగా పిలువబడిన వాడు ఎవరో తెలుసా? అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త అండి. అరిస్టాటిల్ అనేటువంటి ఒక మేధావి, ప్రపంచానికి మేధావి, బైబిల్ ముందు మేధావి కాదు, అజ్ఞాని. అరిస్టాటిల్ సకల శాస్త్ర పితామహుడు, ప్లేటో అతని శిష్యుడు. వీళ్ళు క్రీస్తు పూర్వమే పుట్టిన వాళ్ళు 325 సంవత్సరం, 25 సంవత్సరాల క్రితం. అప్పటికే గ్రీసు దేశంలో తత్వశాస్త్రం ఉంది, శాస్త్రాలు మొదలయ్యాయి. అలాంటి శాస్త్రాలు మొదలై శాస్త్రాలతో తొలతూగు, శాస్త్రం అంటే సైన్స్ అండి, సైన్స్. అప్పటికే సైన్స్ నాలెడ్జ్ గ్రీకు దేశంలో ఉంది, గ్రీసు దేశాల్లో ఉంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, చనిపోయిన వాడు బ్రతుకుతాడు అన్నాడు. అది విని ఆనాటి నాలెడ్జ్, వాళ్ళకు ఉన్నదే పెద్ద నాలెడ్జ్ అనుకొని అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం హేళన చేశారట. ఎందుకు? పిచ్చోడా, ఎన్నో పక్షులు చస్తున్నాయి, నేలకు మట్టిలో కలిసిపోతున్నాయి, ఎన్నో జంతువులు చస్తున్నాయి, మట్టిలో కలిసిపోతున్నాయి, ఎందరో మనుషులు చచ్చిపోయారు, ఇదిగో ఈ చేత్తోనే పిడికాడు మట్టి వాళ్ళ మొఖాన కొట్టి మేమే వచ్చేసాం. చచ్చిన పురుగు బ్రతకలేదు, చచ్చిన జంతువు బ్రతకలేదు, చచ్చిన పక్షి బ్రతకలేదు, చచ్చిన మనిషి బ్రతకలేదు. అలాంటిది నువ్వు చెప్తున్నదేంటి? పిచ్చేమన్నా పట్టిందా అని మహనీయుడు భక్తుడైన పౌలుని హేళన చేస్తున్నారట కొందరు. అయితే తర్వాత మరికొందరు ఏం చేస్తున్నారో చూడండి, 32వ వచనంలో మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుము. అంటే సబ్జెక్ట్ కాస్త హెవీ సబ్జెక్ట్, కొత్త సబ్జెక్ట్, దీని గురించి ఇంకోసారి వినాలి మేము. ఎందుకు? మాకు చాలా స్ట్రేంజ్, క్రొత్తగా ఉంది ఇది, మేము మళ్ళీ వినాలి, మళ్ళీ విందాం అన్నారట. వింటారు పిల్లరా. అంటే ఆనాటికి మరణం వెనుక ఏం జరుగుతుందో మిగిలిన సమాజానికి, అన్ని జాతికి, అన్ని జనులకు, ప్రపంచానికి తెలియదా అంటే తెలియదండి. అప్పటి వరకు మృత్యు వరకే చూశారు. మనిషి మరణిస్తాడు, మట్టిలో పెట్టేస్తారు, అంతవరకే తెలుసు. సొలొమోను కాలంలో కూడా క్లారిటీ లేదండి. మరణం తర్వాత ఏదో ఉందన్న సంగతి తెలుసు, కానీ ఏముందో ఎలా ఉందో ఇవేమి సొలొమోను కాలానికి తెలీదు. సొలొమోను గారు కూడా ఏం రాశారో చూడండి ఒకసారి.
ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకొని మనుష్యుల బ్రతుకునందు. మనుషులు ఏం చేస్తున్నారట? నీడ ఎలాగైతే వృధాగా పోతుందో, దాని ప్రయోజనం లేకుండా పోతుందో, ఉంటుంది కానీ ప్రయోజనం లేదు దాని వలన, అలాగ మనుషులు తమకు ఇవ్వబడిన జీవితకాలంలో దినాలన్నింటినీ ఎలా గడుపుతున్నారట? ఒక నీడ మనకు ఉన్నా లేకపోయినా దానివల్ల ఏంటండి ప్రయోజనం? అలాగే జీవితం ఉన్నా లేకపోయినా ప్రయోజనం లేకుండా అయిపోయింది వీళ్ళకి. ఉన్నా లేనటువంటి నీడ, దాని వలన ఏ ప్రయోజనం లేదు. అలాగే మనిషి జీవితం ఇచ్చినా దాన్ని నీడలా గడుపుకుంటున్నాడట. నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా, నీడ ఎలా వ్యర్థమో వీళ్ళ బ్రతుకులు కూడా వ్యర్థమైపోతున్నాయట. అలా వ్యర్థంగా గడుపుకున్న మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవడికి తెలీదు. డబ్బు సంపాదించే క్షేమం అనుకున్నావు, తప్పు. నువ్వు అనుకున్న తప్పు. నీకు ఏది క్షేమమో తెలియదు. ఆస్తులు సంపాదిస్తే క్షేమంగా ఉంటాను అనుకున్నావు, ఆరోగ్యం ఉంటే క్షేమంగా ఉంటాను అనుకున్నావు, మంది బలం ఉంటే బంధువర్గాన్ని బలగాన్ని సంపాదిస్తే క్షేమం అనుకున్నావు, 10 మందిని సంపాదించుకుంటే క్షేమం అనుకున్నావు. క్షేమం అంటూ నీకు తెలియదు. అసలు క్షేమం అది కాదు. ఎందుకంటే నీకు మృత్యు ఉంది. ఈ మృత్యు ఉన్నప్పుడు, మరణంలోనికి వెళ్ళినప్పుడు నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ ఆస్తులు నిన్ను కాపాడవు, నీ మంది బలం నిన్ను కాపాడదు, నువ్వు సంపాదించుకున్నది ఏది నిన్ను కాపాడదు. బంగారు వెండి వస్తువులు అవి నీ క్షేమం కావు. అది నీ క్షేమం కాదు. ఎందుకు క్షేమం కాదంటే ఈ సంపాదించుకున్న వాళ్ళకట ఒకటి తెలియదట. ఏంటి తెలియదు? వారు పోయిన తర్వాత సంభవించును. ఏమి సంభవించును? పోయిన తర్వాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్పగలరు? అంటే పోయిన తర్వాత సంభవించేది ఉందా? లేదనలేదు. పోయిన తర్వాత ఏది సంభవించదు, ఇంకేమీ లేదు అనడం లేదండి. పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో వాళ్ళతో ఎవరు చెప్పగలరని మాత్రం అన్నాడు. అంటే పోయిన తర్వాత జరిగేది ఉంది. ఒక మనిషి పోయిన తర్వాత, నరులు పోయిన తర్వాత జరగవలసినది ఉంది, జరుగుచున్నది ఉంది. అది మనిషికి చెప్పగలిగిన సామర్థ్యం ఈ జ్ఞానులకు లేదు, శాస్త్రవేత్తలకు లేదు, అరిస్టాటిల్కి లేదు, ప్లేటోకి లేదు. అందుకే గ్రీసు దేశంలో ఈ మాట చెప్పగానే పిచ్చివాడిని చూసినట్టు చూశారు, హేళన చేశారు. ప్రియులరా, ఈరోజు మీరు పిచ్చివాళ్ళు కాదు, మీరు జ్ఞానవంతులు, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే జ్ఞానము, మహాజ్ఞానము, బైబిల్ జ్ఞానం ఎంత గొప్పదో మీరు చూడబోతున్నారు. ఇది ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోబోతున్నారు. ఏంటి మృతుల పునరుద్ధానం గురించి అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు ఒక మాట రాయించాడండి. ఆయన మాట్లాడిన మాట వ్రాయబడింది. అందరినీ తీయనివమ్మ, అందరూ తీయండి, అందరూ చూడాలి. దీనికి ఆశ్చర్యపడకండి. దీనికి ఏం పడొద్దు అంటున్నాడు? ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం, యేసుక్రీస్తు శబ్దం, స్వరం, ఆయన స్వరం విని మేలు చేసి చచ్చిపోయి సమాధిలో పెట్టబడ్డారే, ఆ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు వీళ్ళు కూడా కీడు చేసి మరణించి సమాధి అయిపోయారే, వీళ్ళు కూడా కీడు చేసి మరణించి వాళ్ళు ఆ మరణించిన వారు తీర్పు పునరుద్ధానమునకు ఎక్కడి నుంచి బయటకు వచ్చేదరని ఉంది? సమాధులలో ఉన్నవారు బయటికి వచ్చేదరు. ఎందుకు బయటకు వస్తారని? మేలు చేసిన వారు మేలు పునరుద్ధానానికి వెళ్ళాలి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళాలి. మొత్తానికి వాళ్ళు సమాధుల్లో నుంచి బయటకు వస్తారు. అది ఏ కాలం అంటే యేసుక్రీస్తు 2వ రాకడ. ప్రభువు వచ్చినప్పుడు మనం లేస్తాం. ఇది బైబిల్ చెబితే అపహసించారు. కానీ ఈ మధ్యకాలంలో సైన్స్ ఒక మాట చెప్తుంది. ఏం చెప్తుందన్న 2వ క్లిప్పు వేయాలి నాకు. ఒకసారి ముందున్న లైట్స్ ఆపండి.
శాస్త్రం 2000 సంవత్సరాల తర్వాత ఒక మాట ఒప్పుకుంటుంది. అదేంటో చూడండి. 2000 సంవత్సరాల తర్వాత, ఒకప్పుడు పౌలు మహనీయుడు మరణం తర్వాత జీవితం ఉంది అంటే హేళన చేసిన వాళ్ళు, అపహసించిన వాళ్ళు, అదే శాస్త్రం ఇప్పుడు ఏమంటుందో చూడండి. ప్లే సౌండ్ ఏది నాన్న? నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. చనిపోయిన మనిషిని తిరిగి బతికించడం నిజంగా సాధ్యమేనా అంటే కొందరు సైంటిస్టులు ఖచ్చితంగా సాధ్యమేనని బల్లగుద్ది చెప్తున్నారు. అయితే రీబర్త్ వంటి సంస్థలు ముందుకు తీసుకొస్తున్న క్రయోజనిక్ సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన వ్యక్తిని తిరిగి బతికించడం అనేది ప్రస్తుత వైద్య శాస్త్రానికి ఒక పెద్ద సవాల్ లాంటిది. మరణించిన వ్యక్తుల శరీరాలను లేదా మెదళ్లను భవిష్యత్తులో వైద్య సాంకేతికత భారీగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో అత్యల్ప ఉష్ణోగ్రతల్లో భద్రపరిచే పద్ధతినే క్రయోనిక్స్ అంటారు. ద్రవ నత్రజని ఉష్ణోగ్రతల వరకు చల్లబరిచి మరణించిన వారిని భవిష్యత్తులో తిరిగి బతికించే అవకాశం ఉంటుందని ఈ టెక్నాలజీపై కొందరికి నమ్మకం కలుగుతోంది. భవిష్యత్తులో చికిత్సలు, థెరపీలు మరింత అభివృద్ధి చెందుతాయని భావిస్తున్న సైంటిస్టులు కొన్ని సంస్థలు క్రయోనిక్ సేవలను అందిస్తున్నాయి. శరీరాన్ని పూర్తిగా భద్రపరచడం లేక మెదడును మాత్రమే నిల్వ చేయడం, ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న 2 విధానాలు. ఒక్కసారి చనిపోయిన వారిని నిజంగా బతికించడం సాధ్యమా? ఇది ఇప్పటికీ పెద్ద చర్చలే నడుస్తున్నాయి ఈ విషయం మీద. అయితే రాబోయే టెక్నాలజీపై నమ్మకమే ఈ విధానానికి బలం అంటున్నారు నిపుణులు. చాలా 2000 క్రయోనిక్ టెక్నాలజీ, లైట్స్ ఆన్ చేయండి. క్రయోనిక్ టెక్నాలజీ బాడీని, మెదడుని అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరుస్తూ భవిష్యత్తులో చనిపోయిన వాళ్ళని లేపుతాం అంటే మొత్తానికి వాళ్ళు ఒప్పుకొని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది ఏంటంటే పౌలు గారు చెప్పిన మాట అంగీకరిస్తున్నారు. చనిపోయిన వాళ్ళను బ్రతికించటం సాధ్యమే, చనిపోయిన వాళ్ళు బ్రతకడం సాధ్యమే, వాళ్ళు బ్రతుకుతారు. మీకు అనుమానాలు రావచ్చు, ఏంటండి బైబిల్ ఆనాడే చెప్పింది, ఇప్పుడు శాస్త్రవేత్తలు బ్రతుకుతారా అని అంటున్నారు. నిజమేనది? చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతారా? 2000 సంవత్సరాల క్రితం బైబిల్ చెబితే 2000 సంవత్సరాల తర్వాత శాస్త్రం ఒప్పుకుంటుంది. బైబిల్ ఏమనుకుంటున్నారు మీరు? మతం కాదండి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంగతి శాస్త్రాతీతమైన సంగతి, చరిత్ర ఆధారాలు కలిగిన సంగతి, పురావస్తు ఆధారాలు కలిగిన సంగతి. బైబిల్ మత పుస్తకం కాదు. పర్టికులర్గా ఒక ఆధారం చూపించాను. 2000 సంవత్సరాల క్రితం ఏ గ్రీసు దేశంలో అయితే పౌలు ఈ మాట చెప్పాడు, ఇప్పుడు అదే దేశాల టెక్నాలజీ ఏమంటుంది అంటే క్రయోనిక్ టెక్నాలజీ అట. మనిషిని బ్రతికిస్తారట, చచ్చిపోయిన వాడిని బ్రతికిస్తారట. అది సాధ్యం అంటున్నారు. ఎందుకు ఈరోజు వాళ్ళు సాధ్యం అని అనుకున్నారంటే ముందు దేవుడు చేసిన తర్వాత కొంత నాలెడ్జ్ మనిషికి వదిలేశాడండి. అప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఎస్, మనిషి ఎవరు అంటే దేవుని సాక్షాత్తు ప్రతిరూపం, దేవునికి ప్రతిరూపం, దేవుని కుమారుడు. అందుచేత ఈ జీవరాశులలో ఏ జీవరాశికి ఇవ్వని జ్ఞానం, బుద్ధి మనుషులకి ఇచ్చాడు. దాంతో వాళ్ళు స్లోగానైనా జీవరాశికి తెలియని కొన్ని సంగతులు వాళ్ళు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. మనుషులు స్లోగానైనా జీవరాశులకు తెలియని సంగతులు మనుషులు ఆలోచించడం, అర్థం చేసుకోవడం ప్రారంభించారు. సృష్టిని పరిశోధిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అంతరిక్షాన్ని పరిశోధిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సముద్ర గర్భాన్ని పరిశోధిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. జంతువులను పరిశోధిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. టోటల్గా ఈరోజు వాళ్ళందరూ ఒక మాటకు వచ్చింది ఏంటంటే వీటన్నిటి వెనక సృష్టికర్త ఉన్నాడు, చనిపోయిన మనిషి బ్రతుకుతాడు. కొండను దవ్వి ఎలుకను పట్టడం అంటే తెలుసా మీకు? కొండను దవ్వి ఎలుకను పట్టడం. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల సంవత్సరాలు ఖర్చు అయిన తర్వాత ఈరోజు శాస్త్రం చెప్పిన మాట 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్పాడు. ఏంటో తెలుసా? ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి సమాధిలో నుంచి బయటకు వస్తారు. ఇది ఎలా సాధ్యం అండి అనుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యమో అర్థం చేసుకోవడానికి అసలు మన గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి.
మనం ఎవరు, మనం ఏంటి, మనలో ఉన్నదేంటి, ఇవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మనం ఎవరు అంటే సహజంగా మనం వెంటనే ఏం చేస్తామో తెలుసా అండి, మనం చేసే వృత్తి గురించి మాట్లాడతాం. మీరు ఎవరండి అన్నాం అనుకోండి, నేనండి గవర్నమెంట్ ఎంప్లాయీ అంటాం. మీరు ఎవరండి అన్నాం అనుకోండి, నేనండి రైతునండి అంటాం. మీరు ఎవరండి అనగానే నేనండి టీచర్నండి, లాయర్నండి, డ్రైవర్నండి. నువ్వెవరు అని అడిగాం కానీ నువ్వే వృత్తి చేస్తున్నావు అని అడిగామా? నువ్వెవరని అడిగితే నీ వృత్తి చెప్తావేంటమ్మా? నువ్వెవరంటే నీ వృత్తి చెప్పకు. నీ వృత్తి వేరు, నువ్వు వేరు. ఇలా అడిగామనుకోండి, అంటే నేను ఫలానా వాళ్ళ అబ్బాయినండి, ఫలానా వాళ్ళ అమ్మాయినండి అని కొంతమంది అంటారు. నువ్వు ఎవరమ్మాయివి ఎవరబ్బాయి అడగలేదు, నువ్వెవరు చూసారా? తర్వాత కొంతమందిని అడిగండి, మేము మాలండి, మేము మాదిగండి, మేము కమ్మండి, మేము కాపండి. ఎవడో తగిలించిన కులం చెప్తావేంటి? నీ కులం ఏంటి అని అడగలే మేము. నువ్వెవరు? కష్టంగా ఉంది, మీరే చెప్పండి. మనిషి అని అనుకుంటున్న మనం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సహజంగా మనం పైకి కనిపించే ఈ రూపాన్ని చూసి మనం మనిషి అంటే ఇది, మనం మనుషులం అన్నది రైటే, కానీ మనిషి అంటే ఏంటి అంటే కనిపించే 6 అడుగుల ఆకారాన్ని చూసి ఇదే మనిషి అని ఫిక్స్ అయ్యాం మనం. స్త్రీ రూపాన్ని చూసి ఇది స్త్రీ రూపం కనుక ఆడ మనిషి, ఇది పురుష రూపం కనుక మగ మనిషి. నువ్వు మనిషి అంటున్నది కనబడుతున్న ఈ ఆకారం, మట్టి ముద్ద, ఎముకల గూడు, ఎముకలపై ఉంచబడిన మాంసం, మాంసంపై కప్పబడిన చర్మం, ఈ ఆకారం. కానీ మనిషి అంటే ఇది కాదండి. నువ్వు ఇది కాదు, నువ్వు వేరు. ఎలాగో చెప్పమంటారా? ఎలాగో చెప్పనా? ఏమన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాం. ఏమని మాట్లాడతారో తెలుసా మీరు? డాక్టర్ గారు, నా కన్ను బాగోలేదండి అంటారు. డాక్టర్ గారు, నా కడుపులో బాగోలేదండి, నా కడుపు బాగోలేదండి. డాక్టర్ గారు, నా కాలు బాగోలేదండి అంటూ ఉంటారు. ఇంకా ఏమంటారు చెప్పమంటారా? ఈ మధ్యకాలంలో నా శరీరం బొత్తిగా నాకు సహకరించట్లేదండి అంటారు. ఏంటి? నీ శరీరం బొత్తిగా ఎవరికి సహకరించటం లేదు? నీకు సహకరించట్లేదా? అంటే నీ శరీరం కాకుండా నువ్వు వేరుగా ఉన్నావా? నా శరీరం నాకు సహకరించటం లేదంటున్నావేంటి? అంటే నువ్వు వేరు, నీ శరీరం. కన్ను నాది అన్నావు, నాది అంటున్న నువ్వు వేరు, కన్ను వేరు. కాలు నాది అన్నావు. ఏమంటే సెల్ ఫోన్ నాది అన్నానంటే నేను సెల్ ఫోన్ ఒకటేనా? బైబిల్ నాది అన్నానంటే నేను బైబిల్ ఒకటా? సూటు నాది అన్నానంటే నేను సూట్ ఒకటా? సూటు వేరు, ఇది నాది. సెల్ ఫోన్ వేరు, ఇది నాది. బైబిల్ వేరు, ఇది నాది. వాచ్ వేరు, ఇది నాది. శరీరం వేరు, ఇది నాది. శరీరం నాది, నా శరీరం నాది అంటున్నవాడవు నువ్వు ఉన్నావు. అందుకే నా శరీరం నాకు బొత్తిగా సహకరించటం లేదు, నీ శరీరం నీకు సహకరించట్లేదు. శరీరం వేరైతే మరి నువ్వెవరు? నీవు ఆత్మవి. నువ్వెవరో తెలుసా? ఆత్మవి. మనం ఆత్మలమా? అవునండి, మీకు నిజం చెప్తాను, పచ్చి నిజం. ఓ 20 నిమిషాల నుంచి నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, 20-25 నిమిషాల నుంచి. మీరంతా ఈ కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. వాస్తవం ఏంటంటే మీరు నన్ను చూడడం లేదు, నేను మిమ్మల్ని చూడడం లేదు. మీరు నన్ను చూడడం లేదు, నేను మిమ్మల్ని చూడడం లేదు. కనబడుతున్నాం కదండి, మీకు ఏమైనా కళ్ళు జబ్బు వచ్చిందా? ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళండి అనకండి, శంకర్ కంటి ఆసుపత్రికి వెళ్ళకండి అనకండి. నన్ను మీరు చూడడం లేదు, నేను లోపల ఉన్న ఆత్మను. నేనని మాట్లాడుతున్నది ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ. మీరు చూస్తున్నది ఆ ఆత్మ మీద కప్పబడిన ఒక మట్టి ఆకారం. ఆ ఆత్మ కట్టుకున్న ఒక మట్టి ఆకారం, దేవుడు తల్లి గర్భంలో పొదిగిన ఒక గూడది. మీరు కూడా అంతే. మీరు కనిపించే రూపాలు కాదు, ఈ రూపాలలో, ఈ గూడులో, ఈ గృహంలో, ఈ గుడారంలో లోపలున్న ఒక శక్తి మీరు.
అందుకే ఎవరైనా చనిపోయారు అనుకోండి, అక్కడికి వెళతాం. చనిపోయి వెళ్ళినప్పుడు ఎలాంటి మాటలు ఉన్నాయండి? నేనే చనిపోయాను అనుకోండి, ఎందుకంటే మీ పేరు చెబితే మీరు ఎంతో ఫీల్ అయిపోతారు చచ్చిపోయినట్టు. కొంతమందికి ఇదో మూఢనమ్మకం, చావు గురించి ఎత్తితే అంత దూరం పరిగెత్తుతారు. పొరపాటున పిల్లలు చావు అన్నారంటే ఆ నోరు మూసేస్తారు. ఏరా ఏం మాటలు రవి, ఏం మాటలా? ఏంటి చావు అనగానే చచ్చిపోతారా? దేవుడు ఎప్పుడు రాసి పెడితే అప్పుడే పోతారు. పోని చావు అనే పదం వాడకుండా జీవితాంతం ఉంటావా? ఉన్నంత మాత్రాన బ్రతుకుతావా? ఆలోచించావా? మూఢనమ్మకాలు వద్దు. చావు అన్న పదం వాడాలి, చదవాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి. ఇది మాట్లాడవలసిన మాట. ఎయిడ్స్ గురించి అట బహిరంగంగా మాట్లాడినాను ఆ రోజు స్లోగన్లు. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా గోడల మీద. ఏంటంటే ఓపెన్గా మాట్లాడిన ఎయిడ్స్ గురించి అంటాడు. అంటే కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడాలా? మాట్లాడాలి. అవగాహన కల్పించడం కోసం మా మరణం గురించి మాటి మాటికి మాట్లాడాలి, పదే పదే మాట్లాడాలి, రోజు మాట్లాడాలి. చావు గురించి రోజు మాట్లాడాలి. మీకు నిజం తెలుసా అండి? అరిమత్తయి యోసేపు అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన బ్రతికుండగానే ఒక సమాధిని తొలిపించుకొని ఉన్నాడు. వాళ్ళు సున్నపు రాళ్లలో లేదా రాళ్లలో సమాధులు తొలిపించుకునేవాళ్ళు. వాళ్ళు తన కోసం ముందుగా ఒక సమాధిని సిద్ధం చేసుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఏమంటే నేను చచ్చిపోకముందే నా కోసం ఒక పెట్టి తెచ్చుకొని బీరువా పక్కన పెట్టుకున్నాను అనుకోండి, మీరేమంటారు? వామ్మో ఈయనకి ఏమైంది, పిచ్చిగాని పట్టిందా? ఆయన చావకముందే సమాధి పెట్టి తెచ్చిపెట్టుకున్నాడు. జ్ఞానం తెలిసిన వాళ్ళు దాన్ని ముందుగా సిద్ధం చేసుకున్నారు. అరిమత్తయి యోసేపు దాన్ని ముందుగా సిద్ధం చేసుకున్నాడు. దావీదైతే నా అంతము ఎట్లుండున్నది నాకు తెలుపు. నా చావు గురించి మాట్లాడుకు అనలేదండి. నేను ఎలా చనిపోతానో, నా అంతం ఎలా ఉండదో చెప్పు. నువ్వు మాట్లాడాలి, దాని గురించి తెలుసుకోవాలి. నువ్వేమనుకుంటున్నావంటే మృత్యువుతో తాను నిలబడతాను. తప్పండి, ఎవరైనా చనిపోవాలి. నేను చనిపోతా. నేను చనిపోయినప్పుడు మీరు వచ్చారనుకోండి, మా ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా? సంతోషాన్న లేడండి, చనిపోయాడు, మనకి లేడండి, ఇంకా రాడండి. సంఘం అంతా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అలాగే నా భార్య, నా భర్త లేడు, నాకు ఇంకెవరు తోడు, నాకెవరు అని ఆవిడ ఏడుస్తుంటుంది. మా డాడీ లేడు, పోయాడు, ఇక రాడు అని పిల్లలు ఏడుస్తుంటారు. నా తోడబుట్టిన వాళ్ళు, మా తమ్ముడు లేడను, మా అన్న లేడను ఏడుస్తుంటారు. మీరు వెళ్ళి అడుగుతారు తెలుసా? లేడు పోయాడు అంటున్న వారి మాటలను బట్టి మీరేమడుగుతారంటే, వెళ్ళిపోయి ఎప్పుడు పోయాడు అని అడుగుతారు. ఎప్పుడు పోయాడంటే ఎన్ని గంటలకు చనిపోయాడు, ఎప్పుడు పోయాడు? ఏమండి, ఎవరైనా చూసి ఏమమ్మా వాళ్ళంటే బుద్ధి లేకుండా పోయాడు లేడు అన్నారు, వచ్చిన నువ్వు కూడా వడ్లపూడి నుంచి వచ్చావు, ఎప్పుడు పోయాడని అడుగుతావేంటి? మరి ఆ పెట్టెలో, ఆ ఫ్రీజ్ బాక్సులో, ఆ పెట్టెలో ఉన్నది ఎవరు? మీరు మాట్లాడుతున్నప్పుడు పోయాడు లేడు అని అందరూ మాట్లాడుతున్నప్పుడు ఈ డెడ్ బాడీ అక్కడే ఉంది, ఈ ఆకారం అక్కడే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆకారం ఆ రోజు ఫ్రీజర్ బాక్సులు, ఐస్ బాక్సులు అలాగే ఉంటుంది. అవే కళ్ళు, అవే ముక్కు, అదే నోరు, అదే చర్మం, అదే దేహం, అవే కాళ్ళు, అవే చేతులు, అదే తల. ఇక్కడ ఉన్నాడు కదా, పోయాడని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి? ఎప్పుడు పోయాడంటే రాత్రి 10 గంటలకు పోయాడంటావే. రాత్రి 10 గంటలకు పోయాడని నువ్వు మాట్లాడుతున్న మాటే నిజం. ఎందుకంటే అప్పటి వరకు అందులో ఉన్నవాడు ఇప్పుడు పోయాడు, ఇప్పుడు లేడు. అందులో ఉన్నవాడు ఎవరు? ఆత్మ. చచ్చి పోయాడు అంటే పోయాడు అని నువ్వు అంటున్నది ఆత్మనే తప్ప పోయాడు అని శరీరాన్ని అంటం లేదు. అర్థమైందా? వీళ్ళ జ్ఞానం లేక శవాన్ని తీసుకెళ్తూ పోయిరా ఎక్కడికి పోతాడు? ఎక్కడికి? ఆల్రెడీ ఒకడు పోయాడు. ఆ పోయినదే ఆత్మ. అంటే నువ్వెవరు, నేనెవరు? కొన్ని సంవత్సరాల పాటు ఈ గూడులో ఉండి మరణము పేరుతో బయటికి వస్తాం. చావు అంటే లేకుండా పోవడం కాదండి. చావు అంటే కనబడకుండా పోవడం కాదండి. చావు అంటే ముగింపే కాదండి.
మీ శరీరాన్ని ఏమండి మీటింగ్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఈ కోటు తీసేస్తాను, ఇంతే పడుకోనుగా చెమట పట్టి చేస్తాం, ఈ సూట్ తీసేస్తాను, షర్ట్ తీసేస్తాను, నైట్ డ్రెస్ వేసుకుంటాను అంటే నా పని ఉన్నంత వరకు, ఈ మీటింగ్ జరిగినంత వరకు నేను వేసుకున్న ఈ సూట్ అవసరం. నా పని అయిపోగానే, సభ అయిపోగానే, మీటింగ్ అయిపోగానే, ఇంటికి వెళ్ళిపోగానే దీన్ని తీసేసి మరో డ్రెస్సులోకి వెళ్ళిపోతాను, తీసేస్తాను. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ శరీరాన్ని తల్లి గర్భంలో నిర్మించి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండాలన్న దేవుడు ఇక్కడ నీ పని అయిపోగానే మరణం ఇచ్చాడు. ఇక్కడ దేవుడు మనకు నియమించిన పని అయిపోగానే మరణం ఇచ్చాడు. ఆ మరణంలో జరుగుతున్నది ఏంటంటే తల్లి గర్భంలో తొడుక్కున్న ఈ చొక్కాయి లాంటి శరీరం కూడా చొక్కాయి లాంటిదే. అది తల్లి గర్భంలో ధరించుకున్నావు నువ్వు. ధరించుకోవడం అంటే తొడుక్కోవడం. దేవుడు తొడిగాడు నీకు. తల్లి గర్భంలో వేసుకున్న ఈ చొక్కాయి లాంటి శరీరాన్ని మరణంలో నువ్వు విడిచిపెడుతున్నావు. నువ్వెవరు? ఆత్మవి. ఆత్మవైన నీవు శరీరాన్ని విడిచిపెడుతున్నావు. ఈ శరీరం మట్టిలోకి వెళుతుంది, కానీ ఆత్మ మట్టిలోకి వెళ్ళదు. ఆత్మకు నాశనమే లేదు. అది నాశనమయ్యేది కాదు. అది ఒక శక్తి. నువ్వు నేను ఆత్మలమే తప్ప ఈ శరీరాలం కాదు. శరీరం లోపల ఉన్నాం మనం. అందుకే పౌలు గారు ఏమన్నారు? ఫిలిప్పీ పత్రికను ఒకసారి చూద్దామా? పౌలు గారు ఏమంటున్నారు? మొదటి అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 24. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట, నేను శరీరమందు నిలిచి ఉన్నాను, నేను వేదిక యందు నిలిచి ఉన్నాను అంటే మీకు అర్థమైపోవాలి. వేదికల్లో నేను నిలబడ్డాను, వేదికపై నేను నిలబడ్డాను. వేదిక వేరు, నేను వేరు. నేను రూమ్లో నిలిచి ఉన్నాను అంటే రూము వేరు, నేను వేరు. నేను కారులో ఉన్నాను, కారు వేరు, నేను వేరు. పౌలు అంటున్నాడు నేను శరీరంలో ఉన్నాను అన్నాడు. శరీరం వేరు, ఆత్మ వేరు, మనిషి వేరు. మనిషి అన్న పేరు ఆత్మకే తప్ప మనకు కదండి. సుబ్బారావు గారు పోయారు అంటావు, ఆత్మని అంటావా, శరీరాన్ని అంటావా? పోయారు, పోయిన ఆయన పేరు అది. ఫలానా సువార్తమ్మ పోయింది, ఫలానా సుబ్బమ్మ పోయింది. శవాన్ని ఇక్కడ పెట్టుకొని నువ్వు పోయింది అంటున్నావే, అది ఆత్మ. అసలు మనిషి అతనే, ఆవిడే. పోయినోళ్లే మనిషి. గనుక దేవుడు వ్రాయిస్తున్న ఈ మాటను జాగ్రత్తగా చదివితే పౌలు నేను శరీరమందు నిలిచి ఉండుట మరీ అవసరం. శరీరమందు నేను నిలిచి ఉండాలి అంటే శరీరంలో ఉన్నంత వరకు ఆ శరీరంలో నిలిచి ఉంటామని, దేవుడు సిద్ధపరిచిన టైం రాగానే శరీరాన్ని విడిచిపెడతామని, అలా విడిచిపెట్టిన మనం నాశనం కామని మీకు అర్థం కావాలి. ఒక వీడియో వేస్తాను చూద్దురు. కానీ నాన్న కీటకం ఉంది కదా, ఫ్లై, పౌజులో పెట్టి నేను చెప్తాను. ఏమండి, శరీరాన్ని మనం విడిచి బయటకు వస్తాం. మరణం అంటే అదే, విడిచి బయటకు వస్తాం. శరీరాన్ని విడిచి మనం బయటకు వస్తే శరీరం మట్టిలోకి వెళ్ళి మట్టి అయిపోతుంది, మట్టిగా మార్చబడుతుంది, మట్టిగా మారుతుంది. కానీ ఆత్మ ఏం కాదు. ఇది మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రకృతిలో కొన్ని పాఠాలు పెట్టాడండి. పాఠాలు. ఒక పురుగు తను ఎలాగ క్రొత్తగా బయటకు వస్తుందో లైట్స్ ఆఫ్ నాన్న చూపిస్తారు. లైట్స్ ఆఫ్, దాన్ని అలా చూస్తూ ఉండండి. ప్లే. చూసారా? ఆ చివరి బిట్ అట్లా అలా ఉంచు, కనపడేలా ఉంచు. చివరి ఇమేజ్, చివరి ఇమేజ్ పౌజులో పెట్టి, చివరిదైన ఇమేజ్ అది. ఇప్పుడు దాని క్రింద ఇంకొక ఆకారం కనపడుతుంది చూడండి. కనపడుతుందా? క్లారిటీ ఉందా లేదారా? ఉందా? చూసారా? దాన్ని చూస్తే శరీరాన్ని విడిచి మళ్ళీ పైకి వచ్చేసింది, బయటకు వచ్చేసింది. ఒక శరీరాన్ని విడిచి బయటకు వచ్చింది. దానికి ఇవ్వబడిన ఒక దేహాన్ని విడిచి
బయటకు వచ్చింది. ఇప్పుడు చూడడానికి ఒక ఆల్రెడీ విడవబడిన దేహం అక్కడ ఉంది, మరో దేహంతో. ఇది రెండు కనపడ్డాయి అక్కడ, రెండు రూపాలు కనపడుతున్నాయా? ఇది పురుగులో ఎందుకు పెట్టాడంటే, నువ్వు పురుగు లాంటి వాడవు కాకపోయినా, దీనిలాగే అసలు అచ్చంగా అలాగే జరగకపోయినా నీ మరణంలో జరుగుతున్నది ఇదే గనక. ఏం జరుగుతుంది? ఆ పురుగు ఎలాగైతే ఆ క్రింది రూపాన్ని వదిలి బయటకు వచ్చిందో, మన మరణంలో జరుగుతున్నది కూడా శరీరాన్ని విడిచి మనం బయటకు వస్తాం. ఎండిపోయింది, చచ్చిపోయింది ఆ విడవబడిన ఆ శరీరం. అక్కడ చూడండి, ఆ పురుగుకి విడవబడిన దేహం ఎండిపోయి ఉంటుంది చూడండి, విడవబడిన ఆకారం ఎండిపోయింది. బయటకు వచ్చిన ఇది మాత్రం ఎండలేదు, పచ్చగా ఉంది, బాగుంది, జీవించుంది. మన మరణంలో జరిగేది కూడా అదే. లైట్స్ ఆన్. మన మరణంలో జరుగుతున్నది కూడా అదే. ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే ఇది నిర్జీవం అవుతుంది, కానీ దానిలో నుంచి బయటకు వచ్చిన మనం జీవించి ఉంటాం. మృత్యువు వెనక జరిగే ఈ రహస్యాల్ని బైబిల్ తప్ప ఇంకెవరు చెప్పరు. బైబిల్ తప్ప ఏ గ్రంథంలో రాయలేదు. ఒకనాడు పౌలు చెబితే హేళన చేశారు, అపహాస్యం చేశారు. అంటే ఈ మానవ దేహములోని ఒక శక్తి ఉందని, ఆ శక్తి జీవించే ఉంటుంది అని, ఆ శక్తి జీవించి ఉంటే మరలా బ్రతికే అవకాశం ఉందని బైబిల్ చెప్పిందా అంటే 100% చెప్పింది. ప్రియులరా, బైబిల్ చెప్పిన ఈ వాస్తవాలు ఎవరు అంగీకరిస్తున్నారు? ఎవరు అంగీకరిస్తున్నారు? జీవితం అంటే ఇదే అనుకొని, శరీరంతోనే ఉన్నది బ్రతుకు అనుకొని, ఇక్కడ సుఖపడాలి, ఇక్కడ సంతోషం, ఆరాటాలు. నీవు మరణంతో చనిపోయేవాడివి కావు. ఆ పురుగు శరీరాన్ని ఎలా వదిలేసిందో అలాగ నువ్వు ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చి నీకంటూ ఇంకొక జీవితాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఆ పురుగు మరో జీవితం కలిగి ఎలా బయటకు వచ్చిందో నీవు మరో జీవితాన్ని కలిగి బయటకు వస్తావు. అదే రెండవ రాకడలో జరుగుతుంది. పురుగుకి నీ కళ్ళ ముందు జరిగేలా ఏర్పాటు చేశాడు. ఎందుకు? నువ్వు పాఠం అది నువ్వు నేర్చుకుంటావని చూసి. నీకెప్పుడు జరుగుతుంది? నువ్వు పురుగు కంటే గొప్పవాడివి గనక రెండవ రాకడలో ఇది జరుగుతుంది. మరో దేహం నీకు వస్తుంది, మరో దేహం. మరణం దేహాన్ని వదిలేవు, రెండవ రాకడలో ఇంకొక దేహాన్ని తెచ్చుకుంటావు. అంటే మొత్తానికి మరణం తర్వాత బ్రతుకుందా అంటే ఉంది. మన కళ్ళ ముందే పాఠాలు పెట్టాడు ఆయన. చనిపోయిన తర్వాత బ్రతుకుంది, మళ్ళీ బ్రతుకుతాం మనం. మృతులు లేస్తారు, పౌలు అన్నాడు, మృతులు లేస్తారు, చనిపోయిన వారు లేస్తారు. ఇంకొక వీడియో చూపిస్తానండి మీకు. ఒక కప్పు ఉంటుందండి అంటార్కిటికా ప్రాంతాలలో, కప్పు ఉంటుంది. నేను చెప్పినప్పుడు ప్లే చేయనన్న. ఒక కప్ప. అంటార్కిటికా ప్రాంతాలు అంటే మనలాగా మంచిగా ఎండ, మంచిగా వర్షం ఉండదండి. పూర్తిగా చలి, అక్కడ విపరీతమైన చలి. మంచు 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 మంచు, ధ్రువాలవి మంచుతో కప్పబడి ఉంటాయి. కొండలైనా, నేలైనా, సరస్సులైనా, నదులైనా మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. అక్కడ 8 నెలల పాటు చలికాలం ఉంటుంది. 8 నెలల పాటు అన్నీ గడ్డగట్టేస్తాయి. చెట్ల మీద కూడా మంచు గడ్డగట్టుకుపోయి ఉంటుంది. జంతువులపై మంచు గడ్డగట్టుకుని పోయి ఉంటుంది. పైన నీటి పైభాగం అంతా గడ్డ అయిపోతుంది. 8 నెలలు ఉంటుంది. తర్వాత 4 నెలలు మాత్రం ఎండాకాలం ఉంటుంది. ఎండాకాలం 4 నెలలు, చలికాలం 8 నెలలు. ఇలా ఈ చలికాలం వచ్చినప్పుడు, వేసవికాలంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న జీవులండి ఆహారం సంపాదించుకుంటూ తిరుగుతాయండి. అందులో ఈ వుడ్ ఫ్రాగ్ కూడా ఆహారం సంపాదించుకుంటూ తిరుగుతుంది, ఆహారం తింటుంది. ఆ తర్వాత చలికాలం రాగానేనండి అది మంచులో కూరుకుపోయి లేదా మంచు పట్టేసి మంచు ముద్దగా మారిపోయి చచ్చిపోతుందండి. దాని గుండె ఆగిపోతుంది, దాని ఊపిరితిత్తులు ఆగిపోతాయి. ఎందుకంటే మంచు ముద్ద అయిపోయింది కదా. మంచు ముద్ద అయిపోయేసరికి 8 నెలలు ఊపిరి ఆగిపోతుంది, గుండె ఆగిపోతుంది, చచ్చిపోతుంది, మంచు ముద్దగా ఉంటుంది. కానీ 8 నెలల తర్వాత ఎండ రాగానే, మంచు కరగగానే తిరిగి మరలా చచ్చిపోయిన ఈ కప్ప బ్రతుకుతుంది. లైట్స్ ఆఫ్ అండి, ఆ వీడియో చూడండి. లైట్స్ ఆఫ్, ప్లే. Frog has an astounding ability. It can produce antifreeze. This seemingly ordinary amphibian can survive at temperatures as low as 3 degrees Fahrenheit. And then
come back to life. Winter is coming, and the wood frog prepares for the big freeze. It starts to produce huge amounts of urine, but unlike us, it doesn't drain this waste. It stores it in its blood. As the first ice crystals creep over the frog's skin, an incredible transformation begins. ఆ కళ్ళు మంచు పట్టేస్తున్నాయి, ఏమిటి దేహం అంతా మంచు పట్టేస్తుంది. సౌండ్ ఉంచండి. మంచు ముద్దగా మారిపోయింది. అది లోపల చూడండి, గుండె ఆగిపోతుంది. చూసారా ఎలా పట్టేస్తుంది, ఊపిరితిత్తులు ఆగిపోయి. చెప్తాడు చూడండి సౌండ్. To prevent full-scale dehydration, the liver begins to make large amounts of glucose. As the sugar mixes with the urine in the blood, it creates homemade antifreeze. This concoction packs into the frog cells, propping them up. The antifreeze prevents too much water being drawn out of the cells by the ice outside. If they lose more than 60% of their water, the process becomes irreversible. The cells will crumple and die from frostbite. The frog's antifreeze keeps him alive. The wood frog enters a state of suspended animation. Its internal organs and metabolic activity grind to a near halt. The lungs stop working, and the heart eventually stops beating. ఊపిరితిత్తులు గుండె The wood ఆగిపోయాయి frog can చెప్తున్నాడు. survive for months with an incredible 2/3 of their body completely frozen, 8 నెలల పాటు to మంచు the పట్టి point గడ్డగట్టింది. where they are essentially frogsicles. వేసవి కాలం వచ్చింది. After a grueling 8 months, 8 నెలల spring తర్వాత arrives. The temperature's warm, ఆ and వేసవి the ice starts తాపానికి, to ఆ melt. వేడికి మంచు కరుగుతుంది, మంచు కరిగెళ్ళిపోతుంది. Hidden within his frozen tomb, the wood ఆ frog కప్ప మీద also పట్టిన మంచు begins కూడా to కరిగిపోతుంది thaw. చూడండి. Water slowly flows back into his cells. They rehydrate and return to their original shape. Within 30 minutes, the heart restarts and the blood begins to flow. The wood frog comes back to life. తిరిగి మరలా బ్రతికింది. After 2 days, 2 రోజుల తర్వాత the frog చూడండి ఎలా heads out to కలుగుతుంది. look for some food, a mate, and a much-awaited pea. లైట్స్ ఆన్. నేను గట్టిగా క్లాప్స్ కొట్టండి దేవుడికి. మృత్యువులో బ్రతుకును పెట్టానని ఒక కప్ప ద్వారా చెప్పాడు. 8 నెలల పాటు గుండె ఆగిపోయి, ఊపిరితిత్తులాగిపోయి, మంచులో మంచుగా మిగిలిపోయిన కప్ప మరలా 8 నెలల తర్వాత బ్రతుకుతుందా? బ్రతికింది. ఎందుకు ఆ కప్పను పెట్టాడు తెలుసా? నువ్వు పాఠం నేర్చుకోవడానికి, నువ్వు నేను పాఠం నేర్చుకోవడానికి. మరణంలో నుంచి జీవం ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది. అవి బ్లడ్ సెల్స్ అట యూరిన్తో కలిసి బ్లడ్ సెల్స్ వరకు కాపాడుకుంటుందట. అది మిగతా అంతా చచ్చిపోయింది. అది ఊపిరితిత్తులు ఆగిపోయినాయి, గుండె ఆగిపోయింది, బ్రెయిన్ ఆగిపోయింది, మొత్తం చచ్చిపోయినాయి. బ్లడ్ సెల్స్ మాత్రం ఓన్లీ రక్త కణాలు అవి గడ్డ కట్టకుండా అది యూరిన్ ద్వారా ఒక చర్య జరిపి భద్రపరుచుకుందట. ఏంటి, ఒక రక్తం భద్రపరుచుకుంటే అది బతికేస్తుందా? బ్రతికేసింది భద్రపరుచుకొని. ఇప్పుడు శాస్త్రవేత్తలు అంటున్నారు క్రయోనిక్ బ్రెయిన్ భద్రపరుస్తాం, తర్వాత శరీరాన్ని భద్రపరుస్తాం. ఇలా భద్రపరుచుకుంటే తర్వాత బ్రతకొచ్చు. వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదులేండి. బ్రతుకుతాం, కానీ వాళ్ళు అనుకునే పద్ధతి కాదు. ఇదిగో ఈ కప్ప బ్రతికినట్టు కాదు మనం బ్రతికేది. మనం బ్రతకడానికి ఇంకా ఏదో కావాలి. అది వాళ్ళకి తెలియదు కదండి.
గనుక ఏదో మెదడు భద్రపరిస్తే బ్రతికేస్తారు, శరీరం భద్రపరిస్తే బ్రతికేస్తారు అంటున్నారు. మొత్తానికి బ్రతుకుందని ఒప్పుకున్నారు, కానీ ఎలా బ్రతికించాలో వాళ్ళకి తెలియదు. కానీ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. మీరు చచ్చిపోతే మేము బ్రతికిస్తామని, మీ శవాన్ని మా దగ్గర భద్రపరచండి అని జనం దగ్గర లక్షల రూపాయలు తీసేసుకుంటున్నారు. ప్రియులరా, మొత్తానికి ప్రపంచానికి బైబిల్ ఏనాడో చెప్పిన సంగతి, మరణం తర్వాత మళ్ళీ ఏముంది? జీవితం ఉంది. మరలా జీవితం ఉంది. మృత్యువులో మళ్ళీ బ్రతుకుంది. చనిపోయినవి బ్రతుకుతాయి. చనిపోయిన మనం కూడా ఏమవుతాం? బ్రతుకుతాం. మళ్ళీ పుట్టడం కాదు, మళ్ళీ బ్రతుకుతాం. ఈ శరీరంతో బ్రతుకుతాం. ప్రియులర, మొదటి రోజు ఆలస్యమైంది. రేపటి దినం మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. 7:30కి, ఎగ్జాక్ట్లీ 7:30కి ఇక్కడ ఉండండి. నేను కూడా 7:30కి వేదిక ఎక్కుతాను. మంచులో మీరు అలా కూర్చొని, పిల్లలు దగ్గుతున్నారు, బాధపడుతున్నారు. 10:30 వరకు అంటే ఈ మంచుకాలం చాలా ఇబ్బంది. 9:30కే ముగిద్దాం సభని. మీరు ఎగ్జాక్ట్లీ 7:30కి ఇంకా ప్రసంగం స్టార్ట్ చేయలేదు. క్రైస్తవులకు ఉన్న జబ్బు ఒకటి ఇది. వాక్యం స్టార్ట్ చేస్తే వస్తారా? ముందు వచ్చి దేవుని సన్నిధిని కూర్చొని ఆయన పాటలతో ఆయన స్తుతించరా, ప్రార్థించరా? అవి మీకు పట్టని కార్యక్రమాలా? మీరు వస్తారు కదా అని వీళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు ఆపితే వస్తాం కదా అని మీరు అనుకుంటున్నారు. భలే ఉంది వ్యవహారం. రండి, 7:30, 7:30 కల్లా రేపు రండి. 9:30 కల్లా మిమ్మల్ని పంపించేస్తాం. ఓకే, తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవగు మా తండ్రి, మరణం తర్వాత జీవితం ఉందని ఒకనాడు పౌలు చెబితే, రహస్యంగా ఉంచబడిన వాస్తవాన్ని వెల్లడిస్తే, ఆనాటి జ్ఞానము కలిగిందని చెప్పుకున్న శాస్త్రవేత్తలని చెప్పుకున్నవారు హేళన చేశారు, అపహాస్యం చేశారు. ఈరోజు అదే శాస్త్రవేత్తలు అవకాశాలు ఉన్నాయని, బ్రతుకుతామని నొక్కి వక్కాణిస్తున్నారు. మీ బైబిల్ ఎంత గొప్పదంటే 2000 సంవత్సరాల ముందే చెప్పింది నాయన. ఈ వాస్తవం తెలియని క్రైస్తవులు ఈ భూమి మీద ఈ జీవితం కోసం ప్రాకులాడుతూ అవసరాల కోసం మీ సన్నిధికి వస్తున్నారు. ఈ జీవితం తర్వాత మహాజీవితం ఉంది, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలన్న వాస్తవం మీ పిల్లలకు అర్థం కాలేదు. జ్ఞాపకం చేసుకోండి ఆయన. కన్వీనర్స్గా ఉన్నటువంటి వారిని, లాజర్ గారిని, రాజేశ్వరి గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. స్థానికంగా ఉన్న సంఘాన్ని, జయరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. చీరాల పట్టణం నుంచి నాయన ఎంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చి సభ చేస్తున్న పద్మాస్ గారిని, వారి సంఘాన్ని దీవించండి. స్థానికంగా సహకరించిన సంఘ కాపర్ని, సంఘాన్ని, పెద్దలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, మీ పిల్లలను దీవించి తిరిగి క్షేమంగా వారి ప్రాంతాలకు పంపమని అర్థిస్తూ, మీ చిత్తాన్ని బట్టి నేటి దినం జరిగినట్లుగానే రేపటి దినం కూడా విజయవంతంగా జరుగుటకు వీలు కలిగించమని సహాయం చేయమని వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.